ట్రెజర్ ఆఫ్ ఇండియా. తెలుగు మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రని మార్చి లిఖించినటువంటి సంచలన సరళి రాజమౌళి గారు. ఎవరూ నిధులలో కాదు కదా, మెలకువగా ఉన్న చూడలేనంత పెద్ద కళ. ఎవరూ తెలుగులో కాదు కదా, ఏ భారతీయ భాషల్లోనూ పెట్టనంత పెద్ద బడ్జెట్. ఎవరూ సినిమాల్లో కాదు కదా, నిజ జీవితంలోనూ పడనంత కష్టం, చెయ్యలేనంత సాహసం. వీటన్నిటికీ వచ్చేటువంటి సమాధానం పేరే రాజమౌళి. ఈటీవీలో శాంతి నివాసాన్ని డైరెక్ట్ చేసినటువంటి రాజమౌళి గారు అలా విజయాలను సాధిస్తూ శిఖరాల్ని అధిరోహిస్తూ తెలుగు సినీ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆస్కర్ వేదికపై ఎగురవేసి ఈటీవీకే కాదు తెలుగు నేలకి, తెలుగు వారికి గర్వకారణంగా నిలిచారు. సో లెట్ us invite the pride of cinema, శ్రీ రాజమౌళి గారు. వెరీ హార్టీ వెల్కమ్ టు యూ రాజమౌళి గారు. ఈటీవీ 30 వసంతాల వేడుకల్లోని మీరు పాల్గొనడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. శాంతి నివాసం టు ఆర్ఆర్ఆర్, వాట్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. సీరియల్ నుంచి సినిమాలకి, ఆపై ఆస్కర్ వేదిక పైన అద్భుతం. సో ఇప్పుడు రాజమౌళి గారి చేతుల మీదుగా కొన్ని మొమెంటోస్ని అందించబోతున్నాము. మొమెంటోని అందుకోవడానికి సమీర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీతో ఎంతో అనుబంధం ఉన్నటువంటి సమీర్, ఈటీవీలో వీచినటువంటి విలువైన నట సమీర్ గారిని ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్ సమీర్. ఇప్పుడు జయసుధ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము వేదికపైకి మొమెంటోని అందుకోవడానికి. తను పలికించేటువంటి భావాలనే ప్రేక్షకుల హృదయాల్లో రగిలించినటువంటి మేటి నటి, మహానటి, సహజ నటి జయసుధ గారికి ఇదే మా సాదర స్వాగతం. అందరికీ నమస్కారం. ఈటీవీతో నాకున్న అనుబంధం, ఈ 30 years యానివర్సరీలో నేను పాల్గొనడం ఏమని చెప్పను, ఎంతని చెప్పను. ఎందుకంటే ఈటీవీ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ ఛానల్లో ఫస్ట్ ప్రోమో నాతో తీశారు. ఈటీవీ ఇది మన టీవీ. అక్కడి నుంచి నా జర్నీ విత్ ఈటీవీ యాజ్ అన్ యాక్టర్గా అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా. రామోజీరావు గారి గురించి చెప్పాలంటే, వెల్, నాకంటే మై లేట్ హస్బెండ్ నితిన్ గారు, ఈ వాజ్ వెరీ క్లోజ్ టు రామోజీరావు గారు. అండ్ నేను కొన్ని సీరియల్స్ యాక్ట్ చేయడం, సుమన్ గారు, వీళ్ళని నేను మర్చిపోలేను. ఇవాళ రాజమౌళి గారు చేతుల మీదుగా ఇది అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఈటీవీ, అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ జర్నీ ఇలాగే కంటిన్యూ అవుతుందని. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. వన్ ఆఫ్ అవర్ ఫెంటాస్టిక్ సింగర్స్ విజయ్ ప్రకాష్ గారిని వచ్చి మొమెంటోని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీలో అనేక మ్యూజికల్ షోస్ చేసి పాడుతా తీయగాకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి విజయ్ ప్రకాష్ గారు. ఈటీవీ 30 సంవత్సరాల ఈ ఒక సెలబ్రేషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. ఐ పర్ఫార్మ్ ఫర్ ఈటీవీ 20, తర్వాత ఈరోజు ఈటీవీ 30 పర్ఫార్మ్ చేయడం రియలీ నా భాగ్యం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్
బాపినీడు గారు, మూర్తి గారు, అనిల్ గారు ఫర్ దిస్ అమేజింగ్ అసోసియేషన్. అలాగే పాడుతో తీయగా ఐ బీన్ అసోసియేటెడ్ విత్ దిస్ షో ఫర్ 3-4 years now, and it feels like a blessing. And E trophy especially, to receive it from someone that I admire so much, రాజమౌళి గారు ఈ ట్రోఫీ నాకు ఇవ్వడం నిజంగా ఐ ఫీల్ లైఫ్ ఇస్ అ ఫుల్ సర్కిల్. బికాజ్ నేను ఫస్ట్ ఈగా సినిమాలో ఐ సాంగ్ ఫర్ యూ, కీరవాణి గారి మ్యూజిక్లో నాని గారు కొంచెము అర్థమైన అనే ఒక పాట. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆనర్. ఇట్స్ రియలీ వెరీ వెరీ స్పెషల్ టు మీ. Thank you, and thanks to ETV, and I really hope relationship with ETV continues for many, many more years. Thank you so much. Thank you. వేదిక మీదకి మొమెంటోని అందుకోవడానికి ఆహ్వానించేస్తున్నాము ఉదయ్ భాను గారిని. ఈటీవీ హృదయాంజలితో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టి అగ్రశ్రేణి యాంకర్గా ఉదయించినటువంటి ఉదయ్ భాను గారిని, అలాగే చిన్నారులు ఇద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఈటీవీ గురించి మాట్లాడాలంటే నాకు చాలా నాస్టాలజిక్ అయిపోతాను. బికాజ్ చిన్నతనం అంతా నాకు ఒక తెలంగాణలో ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి వచ్చి కెరీర్ పర్సూ చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టైంలో మరి ఏ మహానుభావుడి కనిపించిందో తెలియదు, కానీ హృదయాంజలితో నన్ను యాంకర్గా మార్చారు. అప్పటి వరకు నేను మైక్ పట్టింది లేదు, యాక్ట్ చేశానండి. బట్ నాకు నా కెరీర్కి, నా డ్రీమ్స్కి ఒక పునాది, ఒక కొత్త విహంగంలోకి నేను ఎదురీది పైకి వెళ్ళాలంటే నాకు రెక్కల్నిచ్చింది నా ఈటీవీ, నా తల్లి. అమ్మ గురించి మాట్లాడితే ఎంత గుండె నిండిపోతుందో, కళ్ళు చెమరుస్తాయో, నాకు ఈటీవీ గురించి మాట్లాడితే నాకు అలా ఉంటుందండి. బికాజ్ నాకు కెరీర్ మాత్రమే ఇవ్వలేదండి, ఒక హోప్ ఇచ్చింది. నా ఫ్యామిలీని నేను చూసుకోగలను, నా అన్నని నేను చదివించుకోగలను, నా కుటుంబాన్ని నేను పోషించగలను, ఒక ధీమాతో తలెత్తుకుని నన్ను ఒక భరోసానిచ్చింది. ఇప్పటికీ కూడా నన్ను హృదయాంజలి ఉదయ భాను అంటారు, హృదయాంజలి హృదయ భాను అంటారు. నా కెరీర్ ఒక చిన్న చెట్టు అయితే ఈటీవీ డెఫినెట్గా ఒక తల్లి వేరండి. నేను నా బిడ్డలతో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళనండి. నా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను బిడ్డ, నాకు కొన్నిటి గురించి మాటలు చెప్పలేమండి. నా వెన్నెముకకి బలం ఈటీవీ. నాకు ఇంత సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్కి, ఆ మహానుభావుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. ఈరోజు నేను ఇంత హ్యాపీగా, ఇంత గర్వంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిండిపోయి ఉన్నానంటే ఇట్స్ బికాస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్స్ నా ఈటీవీ. Thank you so much, Uday Bhanu garu. That was really a very, very emotional speech. రాజమౌళి గారిని ఫెలిసిటేట్ చేయడానికి గాను వేదిక మీదకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఈటీవీ నెట్వర్క్ CEO శ్రీ బాపినేడు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దర్శక ధీరుడు రాజమౌళి గారికి ఇదే మా శుభాకాంక్షలు. వికాసం జన విజ్ఞానం ఇదేగా ఇదేగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ us. బాహుబలి చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఎంట్రీకి డాన్సర్స్తో వస్తూ ఉంటే నేను కింద మీద పడి నవ్వాను. ఇప్పుడు నన్ను ఇలా లోపలికి తీసుకొస్తూ ఉంటే మీరందరూ కూడా అలాగే నవ్వారని, ప్రత్యేకంగా నాని నవ్వాడని కనిపెడతానే ఉన్నాను. నా మొదటి దర్శకత్వం, నేను దర్శకత్వం చేసింది శాంతినివాసం సీరియల్తో అండి, ఈటీవీలో ప్రసారం అయ్యేది. దట్ సీరియల్ షోడ్ మీ యాజ్ అ డైరెక్టర్ నా చేతకాంతనాన్ని, నాలో ఉన్న తప్పుల్ని, నేను ఏమి నేర్చుకోవాలో అన్నిటినీ ఎత్తి చూపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని నేర్పించిందండి. అంటే నేను నెగిటివ్గా చెప్పట్లేదు, చాలా పాజిటివ్గా చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో, మేబీ ఇప్పుడు కూడా నాకు తెలీదు, సీరియల్ అంటే రోజుకి మినిమం ఒక ఎపిసోడ్ తీయాలి. 22 minutes ఇస్ ద ఎపిసోడ్ లెంగ్త్. 22 minutes చేయాలి. ఈటీవీ వారు
రాఘవేంద్ర వారికి కమిషన్ చేశారు శాంతినివాసం సీరియల్ని. సో రోజుకి ఒక ఎపిసోడ్ తీయాలి. అందరూ కూడా రోజుకి 1.5 ఎపిసోడ్ చేసేవారు, ఈజీగా చేసేవారు. మార్నింగ్ 9కి మొదలు పెట్టేవారు, ఈవినింగ్ 6కి కంప్లీట్ అయిపోయేది. స్టాండర్డ్ రాఘవేంద్ర చేసే సీరియల్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా కూడా నార్మల్. కొంతమంది అయితే రోజుకి 2 ఎపిసోడ్లు 2.5 ఎపిసోడ్లు కూడా చేసేవారు. నేను ఎంత ట్రై చేసినా కూడా 15-16 నిమిషాలు వచ్చేదండి. 22 నిమిషాలు వచ్చి చచ్చేది కాదు అది, ఎంత ట్రై చేసినా సరే. సెట్కి లిటరల్లీ ఐ యూస్ టు గో ఎట్ 5:30. నేను లోపలికి వెళ్ళేసరికి, నేను వెళ్ళిన తర్వాత సెట్ ఊడ్చి కుర్రాడు వచ్చి సెట్ చేసేవాడు. అప్పుడు కొరికి కూర్చొని షార్ట్ మేకింగ్ అంతా రాసుకునేవాడిని. నా ఆర్టిస్టులు అందరూ తిట్టుకునేవారు. ఇప్పుడు వచ్చిన సమీర్ కూడా తిట్టుకునేవాడు, మిగతా సీరియల్స్ 9ంటికి రమ్మంటారు, ఈయనేమో 7ంటికి రమ్మంటాడు అని చెప్పి. కష్టపడడం నేర్పించింది, బట్ ఇంకా ఎంత నేర్చుకోవాలో కూడా నేర్పించింది. 1.5 year ఆఫ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఎవ్రీ డే, that many hours, 17-18 hours working every day, I think is the foundation for what I am today, and I can't thank enough ETV for that. ఈటీవీ ప్రస్థానం నిత్యం శాంతినివాసం చేసేటప్పుడు నాకు రామోజీరావు అసలు కలిసే అవకాశం కానీ అదృష్టం కానీ ఎప్పుడూ కలగలేదు. తర్వాతే ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఈగ సినిమా చేసినప్పుడు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందండి, ఒక అప్రిషియేటివ్ లెటర్ వచ్చింది. నాకు వచ్చిన రకరకాల అవార్డులు, ఎన్నో అవార్డుల కన్నా ఐ కన్సిడర్ దట్ ఈస్ ద హైయెస్ట్ ఫర్ మీ. ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో గొప్ప లక్షణాలండి. ఒక ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి అంటే హీ విల్ స్టడీ ద మార్కెట్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్. మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంతకుముందు ఎవరు మొదలుపెట్టారు, వాళ్ళు సక్సెస్ అయ్యారా, ఫెయిల్యూర్ అయ్యారా, ఆ కైండ్ ఆఫ్ వ్యాపారం. ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఏ కైండ్. దాని నుంచి ప్రేక్షకులు లేకపోతే ఎండ్ కస్టమర్ ఏం కోరుకుంటున్నాడు, అది మనం సప్లై చేయగలమా లేదా, దిస్ కైండ్ ఆఫ్ మార్కెట్ స్టడీ ఐ డోంట్ థింక్ ఎనీ వన్ ఎల్స్ ఇన్ ద నాకు తెలియదు, నేను బిజినెస్ మెన్ కాదు, బట్ నాకు తెలిసినంతలో ఎవరు అంత ఇదిగా చేయరు. అండ్ వ్యాపారం మొదలు పెడుతున్నారంటే ఆయనతో పనిచేసే ప్రతి ఒక్కరికి డబ్బులు రావాలి, ఆయన ఒక్కడికే కాదు. ఆయనకి డబ్బులు రావాలి, ఆయన సంస్థకి డబ్బులు రావాలి, ఆయనతో వ్యాపారం చేసే వాళ్ళకి డబ్బులు రావాలి. అలా వస్తేనే వ్యాపారం మొదలు పెడతారు. యాక్చువల్గా ఈ లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఒక వ్యక్తికి ఉన్నా చాలా గొప్ప ఎదుగుతారు. ఈ 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ఐ థింక్ ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఈ టీవీకి ఏదో రకంగా కనెక్షన్ ఉన్నవాళ్లే. ఇక్కడున్న వాళ్ళు మాత్రమే కాదు, టీవీలో చూస్తున్న వాళ్ళందరూ, తెలుగు మాట్లాడుతున్న వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఏదో టైంలో ఏదో రకంగా ఈ టీవీతో కనెక్షన్ ఉన్నవాళ్లే, రామోజీరావుతో కనెక్షన్ ఉన్నవాళ్లే. సో ఐ థింక్ ఆయన లక్షణాలని మనం ఫాలో అవ్వలేం, కానీ మనకు తెలిసింది, మనం చేయగలిగింది, ఆయన లక్షణాన్ని ఒక్కదాన్ని తీసుకొని ఆయనలాగా ఫాలో అవ్వగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ గ్రాటిట్యూడ్ దట్ వీ కెన్ షో ఫర్ దట్ గ్రేట్ మ్యాన్ ఫర్ వాట్ హీ హ్యాస్ డన్ ఫర్ అస్. నా వంతు నేను ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో, ఆయన పర్ఫెక్షనిజంని నేను అలవర్చుకోవడానికి, నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు. మీరు రామోజీరావు గారి క్యారెక్టరిస్టిక్స్ అన్నీ చెప్తుంటే ఆల్మోస్ట్ అందులో మీకు కూడా అన్నీ ఉన్నాయనే మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు.